ఓకే గాయ్స్, ఫ్లిప్కార్ట్లో బిగ్ సేవింగ్ డేస్ లైవ్ అయిపోయింది. ఈ రోజు నుండి 8th మే వరకు ఈ సేల్ మీకు కనిపించబోతుంది. దాంతోపాటు బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే ఎస్బీఐ కార్డ్ మీద మీకు క్రెడిట్ కార్డ్ అదేవిధంగా ఈఎంఐ ట్రాన్సాక్షన్ మీద మాత్రమే ఇక్కడ మీకు డిస్కౌంట్ ఆఫర్ చేయబోతున్నారు. అది కూడా 10% డిస్కౌంట్ ఉండబోతుంది. డెబిట్ కార్డ్ ఆప్షన్ ఇక్కడ మీకు ఆఫర్ చేయడం లేదు. దాంతోపాటు ఫ్రమ్ ఫ్లిప్కార్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే నో కాస్ట్ ఈఎంఐ, కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్, దాంతోపాటు బెస్ట్ డీల్స్ ఆన్ ఎక్స్చేంజ్ ఇక్కడ మీకు ఉండబోతుంది. అయితే ఈ సేల్లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయో చూద్దామండి. దాంట్లో ఫస్ట్ మొబైల్ విషయానికి వస్తే మనకు సామ్సంగ్ గెలాక్సీ F23 5G మొబైల్. ఈ మొబైల్ వచ్చేసి మనకు 12,999కి ఆఫర్ చేస్తున్నారు విత్ ఛార్జర్తో సహా. ఎస్, 299కి ఇక్కడ మీకు ఛార్జర్ని ఆఫర్ చేస్తున్నారు. ఓవరాల్ చూసుకుంటే మాత్రం 12,999కి ఎస్, ఈ డీల్లో ఈ మొబైల్ మీరు తీసుకోవచ్చు. దాంతోపాటు నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే Oppo F19 Pro Plus 5G మొబైల్ 18,990 వద్దంటాను, మర్చిపోండి. దాంతోపాటు నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే మనకు ఓకే Moto Edge 30 Pro 44,249. ప్రైస్ చేంజ్ ఏమీ లేదు, మరి సేల్లో ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు. దాంతోపాటు Oppo Reno 7 5G మొబైల్. ఈ మొబైల్ లేకపోతే OnePlus Nord CE2 చూసుకోండి. తక్కువ ప్రైస్లో ఏది దొరికితే దాంతో మీరు వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే సేమ్ ఫీచర్స్ సేమ్ డిజైన్ కాబట్టి కొంచెం చూసుకోండి. దాంతోపాటు నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే Moto Edge 20 Pro 32,249. ప్రైస్ చేంజ్ అయింది భయ, ఏం లేదు. 29,999 లాంచ్ అయింది మొబైల్, ఇప్పుడు వచ్చేసి 32. నాట్ వర్త్ ఇట్. ఇక నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే Xiaomi 11i హైపర్ చార్జర్. ఎస్, 21,999లో ఈ మొబైల్ తీసుకోవచ్చు. దాంతోపాటు ROG Phone 5s మొబైల్ తీసుకోవచ్చు గేమింగ్ కోసం, వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకు Redmi 10 8,999కి మంచి డీలే. దాంతోపాటు Realme C11 2021 అవసరం లేదు. Redmi 9i Sport ఇది కూడా అవసరం లేదు. Moto G52 ఓకే, ఈ మొబైల్ వచ్చేసి మనకు 13,499. సేల్ ఈరోజు స్టార్ట్ అవుతుంది, తీసుకోవచ్చు మీరు. ఇక్కడ మీకు బ్యాంక్ ఆఫర్ ఏముంది అంటే మాత్రం HDFC బ్యాంక్ ఆఫర్ గ్రేట్ ఆప్షన్. అంటే పర్టికులర్గా ఈ మొబైల్ కావాలి అనుకునే వాళ్ళు HDFC బ్యాంక్ ఆఫర్తో కూడా ట్రై చేసుకోవచ్చు, మర్చిపోకండి. ఇక నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే మనకు రియల్మీలో చూద్దాము. Realme 9i మొబైల్ అవసరం లేదు. Realme C31 ఇగ్నోర్ చేయండి. Realme 9 తీసుకోవచ్చు. 4G మొబైల్ అయినప్పటికీ కూడా ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ మొబైల్ బాగానే ఉంటుంది. దాంతోపాటు Realme 9 5G మొబైల్ 11,999కి దొరుకుతుంది. అంటే మీకు కట్టుగా చెప్పాలి అంటే ప్రజెంట్ మార్కెట్లో ఒక రకంగా చీపెస్ట్ 5G మొబైల్ చెప్పుకోవచ్చు, చూసుకోండి. దాంతో మనకు నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకు Realme C11 2021 అవసరం లేదు. Realme 9 Pro ఎస్, 16,999లో ప్రజెంట్ మార్కెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్. డిజైన్ అయినా, కెమెరా అయినా, దాంతోపాటు ఈ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా, బికాజ్ ఆఫ్ దీంట్లో మీకు ఉన్నది Qualcomm Snapdragon 695 కాబట్టి డోంట్ వరీ. దాంతోపాటు Realme 9 Pro Plus 5G మొబైల్ నైస్ భయ. ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్ మీకు దొరికేది 19,999లో గ్రేట్ ఆప్షన్. కానీ ఓఎస్ విషయానికి వస్తే కొంచెం కెమెరా వరకు మాత్రమే అది సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు మనకు Realme Narzo 50mm స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు గేమింగ్ కోసం, కెమెరా కోసం 8,999కి మంచి డీలే. దాంతోపాటు Realme C35 అవసరం లేదు. Realme C25y ఇది కూడా అవసరం లేదు. దాంతోపాటు Realme GT Neo 3 రేపు సేల్ స్టార్ట్ కాబోతుంది. దాంతోపాటు ప్రైస్ ట్యాగ్ వచ్చేసి మనకు 29,999 గ్రేట్ ఆప్షనే. దాంతోపాటు మనకు నెక్స్ట్ మొబైల్ వచ్చేసి GT2 Pro మంచి డీలే. Realme GT2 29,999 వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ ఫ్రమ్ Realme. ఈ GT సిరీస్ విషయానికి వస్తే మీరు ఖచ్చితంగా ప్రిఫర్ చేసుకోవచ్చు గేమింగ్ కోసం, దాంతోపాటు కెమెరా కోసం, డిజైన్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్స్ కాబోతున్నాయి. దాంతోపాటు Realme Narzo 30 5G మొబైల్ ఇగ్నోర్ చేయండి. Realme Narzo 50i ఇది కూడా ఇగ్నోర్ చేయండి. Realme GT మాస్టర్ ఎడిషన్ అవసరం లేదు. దాంతోపాటు Realme C20 ఇది కూడా అవసరం లేదు. ఓహో Realme 9 5G స్పీడ్ ఎడిషన్, ఓ మై గాడ్ నైస్ భయ. 15,999కి మొబైల్ మీకు దొరుకుతుంది ఇంక్లూడింగ్ ఆల్ ఆఫర్స్ అంట. అంటే మొబైల్ యొక్క బ్యాంక్ ఆఫర్, దాంతోపాటు ఎక్స్చేంజ్ ఆఫర్, ఈ రెండు అప్లై చేస్తే ఈ మొబైల్ వచ్చేసి మనకు 15,999 మర్చిపోకండి. మొత్తానికైతే 15,999 నైసే. కొంచెం టెంప్టింగ్గా అనిపిస్తుంది బికాస్ ఆఫ్ దీంట్లో మీకు ఉన్నది Qualcomm Snapdragon 778G 144Hz రిఫ్రెష్ రేట్. ఎట్ ద ఎండ్ వచ్చేది మీకు LCD ప్యాన్, అది పక్కన పెట్టండి. మొత్తానికైతే చిప్సెట్ కోసం, పవర్ కోసం తీసుకోవచ్చు. గేమింగ్ కోసం మీకు మొబైల్ కావాలి అనుకునే వాళ్ళు 16K మీ బడ్జెట్ అయితే చూసుకోండి, ఒకసారి ఖచ్చితంగా ఈ మొబైల్ని చూసేయండి. దాంతోపాటు Realme 8s 5G స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. Realme Narzo 30 అవసరం లేదు. దాంతోపాటు GT మాస్టర్ ఎడిషన్ మీకు ఆల్రెడీ చెప్పేశాను. GT Neo 2 ఇది కూడా అవసరం లేదు. Realme 8 5G మొబైల్ ఇది కూడా అవసరం లేదు ఫ్రమ్ Realme. ఇవే ఉన్నాయి. ఓకే, ఐఫోన్స్ అంట. iPhone 11 37,999 గ్రేట్ ఆప్షనే. 37,999కి మొబైల్ తీసుకోవచ్చు. దాంతోపాటు iPhone 12 50,000. ఈ మొబైల్లో ప్రైస్ డ్రాప్ అంటూ ఏమీ లేదు టు బి ఫ్రాంక్. దాంతోపాటు iPhone 13s 66,499 మంచి డీలే కాబోతుంది.
దాంతోపాటు ఐఫోన్ ఎస్సీ తీసుకోవచ్చు, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, కెమెరా బాగుంటుంది. 30Kలో మొబైల్ కావాలి అనుకునే వాళ్ళు, అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఐఫోన్ ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ఈ మొబైల్ మీరు ట్రై చేసుకోవచ్చు. దాంతోపాటు నెక్స్ట్ డీల్ వచ్చేసి మనకు ఓకే పోకో C31 తీసుకోవచ్చు. రియల్మీ 9i మొబైల్ అవసరం లేదు. రెడ్మీ నోట్ 10s మొబైల్ 10,999 గ్రేట్ డీల్ భయ్య. దాంతోపాటు సామ్సంగ్ గెలాక్సీ F22 9499 తీసుకోవచ్చు, మంచి డీలే. దాంతోపాటు ఇన్ఫినిక్స్ హాట్ 11 2022 ఎస్ 9Kలో, అంటే టు బి ఫ్రాంక్ ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. అంటే బిలో 10Kలో వీళ్ళు ఇచ్చేది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, బెటర్ కెమెరాస్, బెటర్ స్టాక్ ఆండ్రాయిడ్, గ్రేట్ మొబైల్. దాంతోపాటు నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకు ఏముంది అవసరం లేదు. F19 Pro Plus అవసరం లేదు. దాంతోపాటు మొటో G31 ప్రైస్ ట్యాగ్ వచ్చేసి మనకు 9,999 తీసుకోవచ్చు. అంటే మీకు బిలో 10,000లో స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలి, దాంతోపాటు AMOLED ప్యానల్ కావాలి అనుకునే వాళ్ళు ఈ మొబైల్తో వెళ్ళిపోవచ్చు. చూసుకోండి. దాంతోపాటు నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకు ఏమున్నాయి, వివో T1 5G స్మార్ట్ ఫోన్. ప్రైస్ డ్రాప్ ఏం లేదు భయ్య, ఇంక్లూడింగ్ ఆల్ ఆఫర్స్ అయినప్పటికీ ఈ మొబైల్ ప్రైస్ ట్యాగ్ వచ్చేసి లాంచ్ అయిన ప్రైస్ ట్యాగే 14,490 ఏంటో మరి. దాంతోపాటు ఇవన్నీ చెప్పాను మీకు. ఓపో K10 తీసుకోవచ్చు, కానీ మనకు ఈ రేంజ్లో మనకు రెడ్మీ 10 ఉంది కదా, బెటర్ ఆప్షన్ కదా. దాంతోపాటు మనకు నెక్స్ట్ మొబైల్ వచ్చేసి వివో V21 5G మొబైల్ ఇగ్నోర్ చేయండి. రెడ్మీ నోట్ 10T 5G మొబైల్ ఇంక్లూడింగ్ ఆల్ ఆఫర్స్ 11,000. దేవుడా, మొన్నటి వరకు ఈ మొబైల్ చీపెస్ట్ 5G మొబైల్, ఇప్పుడు చూస్తే 11,000కి వచ్చేసింది. ఇంత ముందుకు 9,999 ఏంటో మరి. దాంతోపాటు నెక్స్ట్ మొబైల్ వచ్చేసి పోకో X4 Pro 5G స్మార్ట్ ఫోన్ 16,499 తీసుకోవచ్చు. అంటే చెప్పేది ఏంటి అంటే రెడ్మీ నోట్ 11 Pro Plus 5G మొబైల్ ప్లేస్లో ఈ మొబైల్ని మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే ఆ మొబైల్ వచ్చేసి మనకు 19,999 ఆ రేంజ్లో మొబైల్ మీకు కనిపిస్తుంది, కానీ ఈ మొబైల్ వచ్చేసి మనకు వచ్చేది బిలో 17Kలో వస్తుంది. కాబట్టి ఎస్ ఈ మొబైల్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. దాంతోపాటు చెప్పాను మీకు రియల్మీ నార్జో 50A, ఇన్ఫినిక్స్ నోట్ 11 ఎస్ AMOLED ప్యానల్, స్టాక్ ఆండ్రాయిడ్ కావాలి, కెమెరాస్ బాగుండాలి అనుకునే వాళ్ళు ఈ మొబైల్ మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. దాంతోపాటు పోకో M4 Pro విత్ AMOLED డిస్ప్లే. ఈ మొబైల్ వచ్చేసి మనకు 4G స్మార్ట్ ఫోన్, 5G మొబైల్ కాదు. ప్రైస్ ట్యాగ్ వచ్చేసి 12Kలో మీకు నేను రికమెండ్ చేసేది రియల్మీ 8 భయ్య. చూసుకోండి, ఎందుకంటే బెటర్ కెమెరాస్, బెటర్ డిజైన్, దాంతోపాటు బెటర్ డిస్ప్లే కూడా కంపేర్ టు దిస్ మొబైల్. దాంతోపాటు ఓప్పో F19 అవసరం లేదు. మొటో G60 ఇగ్నోర్ చేయండి. సామ్సంగ్ గెలాక్సీ F12 8,999 తీసుకోవచ్చు. అంటే మీకు బిలో 10,000లో సామ్సంగ్ మొబైలే కావాలి పర్టికులర్గా, వేరే మొబైల్ అవసరం లేదు అనుకునే వాళ్ళు ఈ మొబైల్తో వెళ్ళిపోవచ్చు. చాలా మంచి స్మార్ట్ ఫోన్ విత్ ఎగ్జోనైస్ 810 చిప్ సెట్. చూసుకోండి. నెక్స్ట్ మొబైల్ చూస్తే రియల్మీ 9 5G చెప్పాను మీకు. పోకో M4 Pro 5G స్మార్ట్ ఫోన్ 13Kలో 5G మొబైల్. అంటే మనకు దీని ప్లేస్ నేను రికమెండ్ చేసేది ఏంటి అంటే మనకు పోకో M4 5G స్మార్ట్ ఫోన్, లేకపోతే రెడ్మీ నోట్ 11T 5G స్మార్ట్ ఫోన్, వాటితో మీరు వెళ్ళిపోవచ్చు. దాంతోపాటు ఇది కూడా అవసరం లేదు చెప్పాను మీకు, పోకో M4 5G చెప్పాను కదా ఇప్పుడే. దాంతోపాటు నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఇది కూడా అవసరం లేదు, రెడ్మీ నోట్ 10 Pro స్మార్ట్ ఫోన్. ఓకే, బిలో 15Kలో మొబైల్ మీకు దొరుకుతుంది. ఎస్, స్టిల్ మార్కెట్లో కూడా ఈ మొబైల్ ఈ ప్రైస్ ట్యాగ్లో వర్త్ ఇట్. డిజైన్ అయినా, డిస్ప్లే అయినా, కెమెరాస్ అయినా, పర్ఫార్మెన్స్ అయినా, కానీ ఎట్ ద ఎండ్ మొబైల్ వచ్చేసి 4G స్మార్ట్ ఫోన్, 5G మొబైల్ కాదు. కానీ బెటర్ మొబైల్ భయ. ప్రజెంట్ మార్కెట్లో మీరు అదర్ మొబైల్స్ కంపేర్ చేసుకుంటే, 4G మొబైల్స్ కంపేర్ చేసుకుంటే మీకు బిలో 15,000లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ కాబోతుంది. దాంతోపాటు చెప్పాను మీకు పోకో గురించి, రియల్మీ గురించి చెప్పాను. ఇన్ఫినిక్స్ నోట్ 11S మొబైల్ తీసుకోవచ్చు. అంటే గేమింగ్ కోసం ఎక్కువ రిఫ్రెష్ రేట్ కావాలి అనుకునే వాళ్ళు, బడ్జెట్ తక్కువైనప్పటికీ మీకు మొబైల్ కావాలి అనుకునే వాళ్ళు ఇలాంటి మొబైల్తో వెళ్ళిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొబైల్తో మీరు వెళ్ళిపోవచ్చు. చూసుకోండి. దాంతోపాటు మనకు నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఏముంది, మోటో ఎడ్జ్ 20 ఫ్యూజన్ 5G స్మార్ట్ ఫోన్. ప్రైస్ డ్రాప్ అయిపోయింది, ఇంక్లూడింగ్ ఆల్ ఆఫర్స్ 17,999, కానీ రికమెండ్ చెయ్యను. దాంతోపాటు నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఇన్ఫినిక్స్ హాట్ 11S తీసుకోవచ్చు. కానీ దీని ప్లేస్లో నేను రికమెండ్ చేసేది ఏంటి అంటే మాత్రం మనకు కొంచెం ప్రైస్ డ్రాప్ ఏమైనా ఉంటే, ఆఫర్స్ ఏమైనా ఉంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ ఏంటి అంటే ప్రజెంట్ మార్కెట్లో రియల్మీ నార్జో 50 4G స్మార్ట్ ఫోన్. చూసుకోండి. దాంతోపాటు మోటో G71 5G స్మార్ట్ ఫోన్. ఎస్, ఈ మొబైల్ వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ ఫ్రమ్ మోటో. మీకు బిలో 20Kలో మొబైల్ కావాలి అనుకునే వాళ్ళు, విత్ స్టాక్ ఆండ్రాయిడ్, విత్ AMOLED డిస్ప్లే, దాంతోపాటు బెటర్ కెమెరాస్ కావాలి అనుకునే వాళ్ళు మీరు ఈ మొబైల్తో వెళ్ళిపోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ భయ. గేమింగ్ కోసం తీసుకోవచ్చు, డిస్ప్లే కోసం, స్టాక్ ఆండ్రాయిడ్ కోసం, కెమెరాస్ కోసం, డిజైన్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్. దాంతోపాటు 5G బ్యాండ్స్ విషయానికి వస్తే 13 5G బ్యాండ్స్ ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అంటే చెప్పేది ఒకటే, కట్టుకట్టుగా ఈ మొబైల్ ఆల్ రౌండర్ స్మార్ట్ ఫోన్. చూసుకోండి. ఇక నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే మనకు ఏ మొబైల్ ఉంది, ఇవన్నీ చెప్పేశాను.
ఓకే, ఇన్ఫినిక్స్ జీరో 5G స్మార్ట్ ఫోన్ చాలా మంది అడిగారు ఈ మొబైల్ ఈ ప్రైస్ ట్యాగ్లో తీసుకోవచ్చా అని. 16,999 వీళ్ళు ఆఫర్ చేసేది డైమెన్సిటీ 900 చిప్సెట్. ఈ ప్రైస్ ట్యాగ్లో ఇప్పటి వరకు ఏ ఒక్క స్మార్ట్ ఫోన్ బ్రాండ్ కూడా ఈ చిప్సెట్ని లాంచ్ చేయలేదు. కంపేర్ టు ఎగ్జిస్టింగ్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 డైమెన్సిటీ 900 ఎక్కువ పర్ఫార్మెన్స్ మీకు ఇస్తుంది. గేమింగ్ కోసం తీసుకోవచ్చు, 5G కోసం తీసుకోవచ్చు. ప్రజెంట్ మార్కెట్లో 17,000లో ఈ మొబైల్ వర్త్ ఇట్ స్మార్ట్ ఫోన్. దాంతోపాటు నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే మనకి ఏముంది, ఇవేవి కూడా అవసరం లేదు మనకు. ఓకే, మోటో G22 తీసుకోవచ్చు మొబైల్ స్టాక్ ఆండ్రాయిడ్ కోసం, కెమెరాస్ కోసం ఓకే అని చెప్తాను. దాంతోపాటు మైక్రోమాక్స్ IN 2C ఈ మొబైల్ వచ్చేసి మనకు స్టార్టింగ్ సెగ్మెంట్ మొబైల్ కాబట్టి 6Kలో 7Kలో మొబైల్ బాగానే ఉంటుంది. అది కూడా స్టాక్ ఆండ్రాయిడ్, మన ఇండియా బ్రాండ్ కాబట్టి కొంచెం ఎంకరేజ్ చేయండి. దాంతోపాటు మనకు సామ్సంగ్ గెలాక్సీ A73 38,000 అంట. దీని ప్లస్ రికమెండ్ చేసేది రియల్మీ GT2 తీసుకోండి. దాంతోపాటు సామ్సంగ్ గెలాక్సీ A53 దీని ప్లేస్ రికమెండ్ చేసేది GT2నే, లేకపోతే మనకు ఉంది కదా iQOO 9SC అది కూడా మీరు తీసుకోవచ్చు. దాంతోపాటు నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే మనకి ఏమున్నాయి, ఓకే ఓపో రెనో 7 Pro 5G స్మార్ట్ ఫోన్ జస్ట్ కెమెరాస్ కోసం డిజైన్ కోసం మాత్రమే భయ్యా, అదర్వైజ్ ఈ మొబైల్ని రికమెండ్ చేయను. ఓకే, పర్ఫార్మెన్స్ కూడా ఇస్తుంది కానీ మరి ఈ ప్రైస్ ట్యాగ్కి జస్టిఫై ఏ మాత్రమూ చేయదు. దాంతోపాటు నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే మనకు పోకో F3 GT 5G స్మార్ట్ ఫోన్ రికమెండ్ చేయను, స్కిప్ చేయండి. దాంతోపాటు ASUS 8Z మొబైల్, ఈ మొబైల్ కేవలం రికమెండ్ చేసేది ఎవరి కోసం అంటే మీకు చిన్న మొబైల్ కావాలి, అంటే మీ హ్యాండ్స్ చిన్నవి అనుకోండి, మీకు చిన్న మొబైల్ కావాలి, మంచి మొబైల్ కావాలి అనుకునే వాళ్ళు ఈ మొబైల్తో వెళ్ళిపోవచ్చు, లేకపోతే iPhone 12 mini వాటితో మీరు చూసుకోవచ్చు. దాంతోపాటు నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే నథింగ్ ఏమున్నాయి భయ్యా మొబైల్స్, దట్స్ ఇట్. ఓకే, మైక్రోమాక్స్ IN 2 13499 విత్ గ్లాస్ బాడీ ఎమోలెడ్ స్టాక్ ఆండ్రాయిడ్ ఇక నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే రియల్మీ 8i మొబైల్ ప్రజెంట్ మార్కెట్లో కూడా 13,999కి ఎగ్జిస్టింగ్ మొబైల్ ఉంది కదా రియల్మీ 9i మొబైల్, దాంతో కంపేర్ చేస్తే కూడా ఈ మొబైల్ బెస్ట్ మొబైల్ ఫ్రమ్ రియల్మీ. అయితే ఈ రెండు మొబైల్స్ నేను ఏ మొబైల్ రికమెండ్ చేస్తాను అంటే మాత్రం మైక్రోమాక్స్ IN Note 2 బికాస్ ఆఫ్ గ్లాస్ బాడీ ఎమోలెడ్ డిస్ప్లే. దాంతోపాటు ఈ మొబైల్ వచ్చేసి మనకు పర్ఫార్మెన్స్ కూడా ఇస్తుంది, స్టాక్ ఆండ్రాయిడ్ ఇస్తుంది కాబట్టి. ఇంకొకటి ఎట్ ద ఎండ్ ఈ మొబైల్ మన ఇండియా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ కాబట్టి ఎంకరేజ్ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే దట్స్ ఇట్ భయ్యా. ఈ సేల్లో మీకు ఇవే ఉన్నాయి మొబైల్స్ విషయానికి వస్తే, దట్స్ ఇట్. అయితే చాలా వరకు మొబైల్స్ లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్కి ఇక్కడ మీకు ఇంక్లూడ్ చేసి పెట్టారు కానీ బ్యాంక్ ఆఫర్ అంటూ ఏమీ లేదు. కానీ కొన్ని మొబైల్స్కి అయితే బ్యాంక్ ఆఫర్ ఉంది, జస్ట్ లైక్ మనకు రియల్మీ 9SC వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అది. ఆ మొబైల్ ఆ ప్రైస్ ట్యాగ్ దొరకడం మంచి చాయిసే. మొత్తానికి అయితే చిన్న వీడియో వెళ్ళేమో కష్టమైంది, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. మొత్తానికి ఏ మొబైల్ తీసుకోబోతున్నారు కామెంట్ చేయండి. అదేవిధంగా చాలా ఫస్ట్ టైం వస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరికేంటి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆసమ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.